చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, ఈ నూతన సంవత్సరము మొదటి ఆదివారపు దినమున తండ్రి మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు డిసెంబర్ 31వ తారీఖున ప్రతి సంవత్సరం ఏమండి, లేదా జనవరి 1న మనం అందరం వాగ్దానాలు తీసుకుంటాం కదండి. వాగ్దానాలు తీసుకుంటాం, ఆ ప్రామిసెస్ తీసుకున్నాక కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోజు రాత్రి తీసుకుంటారు, ఎక్కడో పెట్టేస్తారు, వాటిని గురించి పెద్దగా పట్టించుకోరు. కొంతమంది అయితే వాటిని తీసుకుంటారు, కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా దాస్తారు, కొన్నాళ్ళ పాటు కొంచెం జ్ఞాపకం పెట్టుకుంటారు, ఆ తర్వాత వారు మర్చిపోతారు. మరికొందరైతే ఆ వాగ్దానాల్ని వారి ముందు పెట్టుకుని ఆ సంవత్సరం అంతా కూడా ఆ వాగ్దానాన్ని బట్టి వారి జీవితాన్ని వారు ముందుకు తీసుకెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాగ్దానాలు అనేవి ఏదో పాస్టర్ గారు ప్రార్థన చేసి కొన్ని స్క్రిప్ట్స్, కొన్ని కార్డ్స్ వారు ప్రార్థన చేసి ర్యాండమ్గా తీసుకోమని చెప్తే తీసుకుని పక్కన పెట్టేసే కార్యక్రమం కాదండి. ఈ వాగ్దానాలు అనేవి ఒక పాస్టర్ అమ్మ గారో ఇచ్చే కాదు. అది దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం, దేవుడు మన కొరకు, మన మేలు కొరకు, మన మంచి కొరకు చెప్పేటువంటి ఆ యొక్క వాగ్దానంగా, ఆ యొక్క ప్రామిస్గా మనం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్యాంశం కూడా అదేనండి, వాగ్దాన, ప్రామిసెస్. ఏంటండి ఈరోజు మన వాక్యాంశం ఏంటండి? ప్రామిసెస్, వాగ్దాన. మరి వీటిని గురించి తెలుసుకునే ముందు దేవుడు ఎందుకని ఈ వాగ్దానాలు ఇస్తున్నాడు, దీని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. దాని కొరకు ముందుగా మన యొక్క వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 to 10 వర్సెస్ మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయం, యెషయా 46వ అధ్యాయము 8 నుండి 10 వరకు మనం చదువుకుందాం. దీనిని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా నుండి అతిక్రమము చేయువారలారా దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకుని దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆయనను గూర్చి ఆయనే బయలుపరుచుకుంటున్నారు, ఆయనే ప్రకటిస్తున్నారు. ఏమనంటే మరి నేనే దేవుడను, వేరొక దేవుడు లేడు, నన్ను పోలు వాడెవడునో లేడు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఆది నుండి నేను కలగబో వాటిని ఏం చేస్తున్నట్టు ఆయన కలగబో వాటిని ఆయన తెలియజేస్తున్నారు. పూర్వకాలము నుండి నేను ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. అంటే జరగబో సంగతులను, సంభవింపబో సంగతులను ప్రభు ముందుగానే తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి ఒక పేరు ఉందండి, అదేంటి తెలుసా అండి? ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. అంటే ఆది అంతము ఎరిగిన వాడండి. మన జీవితాల్లో మనం ఎప్పుడు పుడతామో, ఎప్పుడు మరణిస్తామో, మన జీవితంలో ఎప్పుడు ఏది సంభవిస్తుందో మన ప్రభువుకు సమస్తము తెలుసు. వాటన్నిటినీ ప్రభు ఎరిగిన వాడు కనుక, వాటన్నిటినీ ప్రభు తెలిసిన వాడు కనుక ముందుగానే మన మేలు కొరకు, మన మంచి కొరకు ఈ వాగ్దానాల ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు.
మనతో దేవుడు మాట్లాడడం ద్వారా ఆయన చిత్తాన్ని ఆయన తెలియజేస్తుంటాడు. ఆయన ఉద్దేశాన్ని మనకి బయలుపరుస్తూ దుష్టుని యొక్క తంత్రాల నుంచి మనం తప్పించిన కొరకు మన దేవుడు ముందుగా సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఉదాహరణకి మీరు ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు, ఒక బండి మీదో ఒక కార్ మీదో మీరు వెళ్తూ ఉంటే ముందుగానే ఒక వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్తూ వెనక్కి వచ్చేస్తూ, ఏమండి ఈ మార్గం ద్వారా మీరు వెళ్ళకండి, ఇది ప్రమాదమైన మార్గము అని అంటే, ఎందుకండి అని అంటే ఇటు అటు విపరీతమైనటువంటి చెట్లు ఉన్నాయి, ఒక అరణ్య ప్రాంతంలో ఉంది, ఇంట్లో మరి పులి సంచరిస్తుందని కూడా అక్కడ బోర్డులు పెట్టారండి, కాబట్టి ఈ రోడ్లో వద్దు, ఈ మార్గం గుండా మీరు వెళ్ళండి అని చెప్పి పక్క మార్గాన్ని ఆయన చూపించారు. దీనివల్ల ఏం మేలు కలుగుతుందని అనుకుంటే, ముందుగానే ఆ విషయాన్ని తెలియజేయడం ద్వారా ఆ వ్యక్తిని కాపాడే వ్యక్తిగా అవుతాం కదండి. ఆ ప్రమాదకరమైనటువంటి ఆ రోడ్లో వెళ్లకుండా అక్కడి నుంచి మనం డైవర్ట్ అయ్యి వేరే మార్గంలో మనం వెళ్ళడం ద్వారా మన యొక్క ప్రాణానికి సంరక్షణ, మన జీవితానికి మేలు. అవునే కదండి. అదేవిధంగా దేవుడు ఆయన వాగ్దానాల ద్వారా, ఆ ప్రామిసెస్ ద్వారా దేవుడు మాట్లాడుతూ, దేవుడు ఆయన చిత్తాన్ని తెలియజేస్తూ మనకు మేలు కలిగే విధంగా, మనకి మంచి జరిగే విధంగా ఆయన ప్రామిసెస్ ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే, మీకు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. దేవుడు ఎందుకని ముందుగా ఆయన యొక్క పర్పస్ని తెలియజేస్తున్నాడు, ఎందుకని కొన్ని ప్రామిస్ మనకి ఇస్తున్నాడు అని అంటే, మొదటిగా ఆదాము హవ్వలను మనం తీసుకున్నట్లయితే, ఆదాము హవ్వలకు పుట్టినటువంటి కుమారులు, వారి పేరు చెప్తారండి. మొదటి కుమారుడి పేరు కయీను, రెండవ కుమారుడి పేరు హేబేలు. ఈ ఆదాము హవ్వలకు పుట్టినటువంటి కుమారునికి కయీను, హేబేలు ఇద్దరు కూడా, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను, వారిద్దరూ కూడా దేవునికి ఒక అర్పణ అర్పిస్తారంట. దేవునికి ఆ అర్పణ వారు అర్పిస్తున్నప్పుడు తమ్ముడైనటువంటి హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడంట. అన్న అయినటువంటి కయీను అతని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే తమ్ముడి యొక్క అర్పణ లక్ష్య పెట్టబడిందో, అన్న యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదో, కయీనుకు చాలా కోపం వచ్చేసింది. ఏంటి, నా తమ్ముడి అర్పణను దేవుడు లక్ష్య పెడతాడా, నన్ను లక్ష్య పెట్టడా అని చెప్పి. అప్పుడు ఆ సమయంలో కయీను ఏం ఆలోచిస్తున్నాడో, ఏమి చేయబోతున్నాడో ముందుగానే తెలిసినటువంటి దేవుడు కయీనుతో మాట్లాడతాడండి. ఆ మాట మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయంలో 5 నుండి 5వ వచనము నుండి 7వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము 5 నుండి 7 వచనాలండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. ఏమంటే ఇక్కడ దేవాది దేవునికి, మన ప్రభువుకి ముందుగానే తెలుసు కయీను యొక్క కోపము, హేబేలుని చంపేంత కోపం కయీను హృదయంలో ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని తెలిసినటువంటి ప్రభు ముందుగానే కయీను హెచ్చరిస్తున్నాడు. కయీను, నీకు ఎందుకయ్యా కోపం, నువ్వు ఎందుకు కోపడుతున్నావు, నువ్వు మంచి పని చేస్తే, నువ్వు ఒక సత్క్రియ చేసేటలా నీ తల ఎత్తుకుంటావు కదా, మరి ఎందుకని నువ్వు సత్క్రియ చేయడలా వాకిట పాపము పొంచి ఉండు. అంటే ఒక సత్క్రియ, ఒక మంచి క్రియ నువ్వు చేసినట్లయితే నువ్వు తల ఎత్తుకుంటావు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే వాకిట పాపం ఉంది, జాగ్రత్త. అంటే తరువాత నువ్వు చేయబోయేటువంటి కార్యము విషయంలో జాగ్రత్త. నువ్వు కోపంలో, ఆవేశంలో, నీ హృదయంలో ఉన్నటువంటి నీ నిర్ణయం సరైనది కాదు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తాడండి. ఆయన ఇంకా అంటాడు ఏమనంటే, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు. దేన్నంట, పాపాన్ని. తర్వాత అదే జరిగిందండి. కయీను తనకు ఉన్నటువంటి విపరీతమైన కోపాన్ని బట్టి తమ్ముడిని పిలుస్తాడు. తమ్ముడిని పొలానికి పిలిచి మాట్లాడడం కోసం పిలుస్తాం అని చెప్పి అతన్ని పిలిచి అతని మీద పడి అతన్ని చంపేస్తాడు. కయీను కోపం ఏం చేసిందండి, తన తమ్ముడి చావుకు కారణమైంది. కానీ ముందుగానే ప్రభు చెప్పాడు,
ఏమనంటే కయ్యను సత్క్రియ చేయి, సత్క్రియను జరిగించు అని. దేవుని మాటను, ఆ యొక్క హెచ్చరికను కయ్యను లెక్క చేయలేదు. ఆ తర్వాత అదే దేవుని నుండి అతడు శాపాన్ని పొందినట్టుగా కూడా, దేశ దిమ్మరిగా మారినట్టుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ముందుగానే దేవుడు కయ్యనుతో మాట్లాడాడు కదండి. ముందుగానే జరగబోయేటువంటి ఆ యొక్క ప్రమాదాన్ని గురించి, నువ్వు చేయబోయేటువంటి తప్పును గురించి దేవుడు మాట్లాడినప్పటికీ కూడా ఆ కయ్యను అతన్ని లెక్క చేయలేదు. మరి ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే ఆనాడు ఇస్సాకు, రెబ్కాలకు పుట్టినటువంటి కుమారుల గురించి, వారు పుట్టినప్పుడే వారి యొక్క భవిష్యత్తుల గురించి, వారి జీవితాన్ని గురించి దేవుడు ఆయన వాక్యం ద్వారా దేవుడు రాయించేసాడండి. ఆ మాట మనం చూసినట్లయితే అదే ఆదికాండము 25వ అధ్యాయంలో, ఆదికాండము 25వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలండి. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిని కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనెను. ఏమండి, ఇక్కడ ఈ ఇస్సాకు మరియు రెబ్కాలకు ఇద్దరు కుమారులు. వారిద్దరూ కూడా ఆమె గర్భం దాల్చినప్పుడు కవలవారు అని ఇక్కడ కింద వాళ్ళు చూడొచ్చండి. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. వారు ఎవరు అనంటే ఏసావు మరియు యాకోబు. ఈ ఏసావు యాకోబు కవల పిల్లలు అయినప్పటికీ కూడా మరి ముందుగా వచ్చినటువంటి ఏసావు పెద్ద కుమారుడిగా, ఆ తర్వాత వచ్చినటువంటి యాకోబు చిన్న కుమారుడిగా వారు పుట్టారు. ఇక్కడ ముందుగానే వారు పుట్టినప్పుడే దేవుడు ప్రవచించాడు. ఆ వాక్యాన్ని దేవుడు చెప్పేశాడు ఏంటంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. మనందరికీ తెలుసు యాకోబు చాలా యుక్తితో ఏం చేస్తాడండి, ఆ చిక్కుడు గింజల కూరలతో తన అన్న అయినటువంటి ఏసావు దగ్గర నుంచి ఆ జ్యేష్ఠత్వపు హక్కుని కొనేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అతని దగ్గర నుంచి ఆ ఒక కూరను ఆఫర్ చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుంటాడు. ఆ విధంగా ఆ యొక్క వంశావళిలో ప్రథముడిగా యాకోబు వచ్చేస్తాడు అనమాట. ఆ విధంగా పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే వాళ్ళు పుట్టినటువంటి ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగినటువంటి కార్యాన్ని ముందుగానే దేవుడు వారు పుట్టక మునిపే, వారి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తెలియజేశాడు. అంటే జరగబోవు వాటిని, సంభవింపబోవు వాటిని దేవుడు ఎరిగిన వాడు కనుక ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క ప్రామిసెస్ ద్వారా దేవుడు ముందుగానే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాతో కూడా దేవుడు ముందుగా మాట్లాడాడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో నాతో దేవుడు ముందుగానే మాట్లాడాడు. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని, ఒక సేవకునిగా నేను ప్రతిష్ఠితిని అని చెప్పి నాతో దేవుడు ఎప్పుడో 8 years బ్యాకే దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత చూస్తే నేను దేవుని సేవకుడిని అయ్యాను, దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మరి నా జీవితంలో ఆయన నా భవిష్యత్తుని చూస్తున్నాడు దేవుడు. హీ నోస్ మై ఫ్యూచర్. నా ఫ్యూచర్ తెలుసు కాబట్టి దాన్ని ముందుగానే ఒక వాగ్దానంగా, ఒక ప్రామిస్గా నాకు ఇస్తూ ఆ మార్గం గుండా నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మీతో కూడా కొన్ని వాగ్దానాలతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాగ్దానాలను నిర్లక్ష్యం చేయకండి. ఆ ప్రామిసెస్ని ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి. దాని ద్వారా దేవుని చిత్తము జరగవలసి ఉందండి. మన భవిష్యత్తులో మనం ఏ మార్గం గుండా వెళ్ళాలి, మనం ఎటుగా మనం ప్రయాణం జరిగించాలి అనే అనేక విషయాలను దేవుడు ఆయన ప్రామిసెస్ ద్వారా ఆయన తెలియజేస్తుంటాడు. ఇంకా మనం బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క నూతన నిబంధన న్యూ టెస్టిమెంట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులకు అనేక విషయాలను, జరగబో వాటిని ఆయన తెలియజేస్తూ వచ్చారు. ఆ యొక్క అంత్యకాల సంగతులను కూడా ప్రభు ఎన్నో విషయాన్ని తెలియజేశారండి. అందులో భాగంగానే తన శిష్యుడైనటువంటి ఆ యొక్క పేతురు గురించి
ఆ యొక్క పేతురు యొక్క మరణాన్ని గురించి, ఆయన ఆఖరి దినాల్లో ఉండేటువంటి ఆ యొక్క తన జీవితాన్ని గురించి కూడా, పేతురు జీవితాన్ని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు ముందుగానే చెప్పారండి. ఆ మాట కూడా మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు. John chapter 21 verse 18 and 19 చదవండి. యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కొట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. ఆ తర్వాత వచ్చి మనం చదువుకున్నట్లయితే అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఏమండి, పేతురు ఆ యొక్క 12 మంది అపోస్తులలో ఒకరిగా ఉన్నప్పుడు, when he is in his యంగ్ ఏజ్ లో ఉండగానే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన వారిని విడిచి ఆకాశానికి ఆరోహణం అయిపోవాలి కదండి. ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన తిరిగి లేచాడు. ఆ తర్వాత ఒక 40 days వారందరికీ కూడా కనిపించాడు. వారిని బలపరిచి ఇప్పుడు ఏంటంటే ఆయన ఆకాశమునకు ఆరోహణం అయిపోవాలి. ఆ ఆరోహణం అవ్వక మునుపు పేతురు గురించి చెప్తున్నాడు ఆయన. పేతురు, నీ యవ్వన కాలంలో నీకు ఇష్టం నువ్వు వెళ్తున్నావు, కానీ ఒక సమయం వస్తుంది, నీవు వృద్ధుడు అయినప్పుడు నీకు ఇష్టము కాని చోటకు నిన్ను మోసుకుని పోతారు అని చెప్తాడండి. మన చరిత్రగా మనం గమనిస్తే పేతురు జీవితంలో అదే జరుగుతుంది. పేతురు యొక్క ఆఖరి ఆ క్షణాల్లో తన జీవితం యొక్క వృద్ధాప్యంలో తను ఆ విధంగానే ఒక చోట బందీ చేసినట్లుగా, తనకి ఇష్టము కాని చోటికి కొంతమంది వారిని ఆయన తీసుకెళ్ళినట్లుగా, ఆ విధంగా అంటే ఆ యొక్క సువార్త పరిచయ ఇష్టమైన కొంతమంది ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా మనం వి కెన్ సీ ఇన్ ద హిస్టరీ. కాబట్టి ముందుగానే దేవుడు ఆయన యొక్క మాటల ద్వారా, వాగ్దానాల ద్వారా, ఆ ప్రామిసెస్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మన జీవితాలు కూడా కొన్ని మేలు జరిగించాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకు అనిపించవచ్చు, ఏమండి ఈ వాగ్దానం ద్వారా నాకు కలిగేటువంటి ఆ మేలేంటి, నాకు కలిగేటువంటి ఆ యొక్క లాభం ఏమిటి అని అంటే, ముందుగా మనం తెలుసుకోవాలి, God is giving us future welfare and hope through his promises. దేవుడు మనకి మేలు కలిగించడం కొరకు, మనకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కొరకు, మనలో నిరీక్షణ కలిగించడం కొరకు మనకి ముందుగా ఆ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, జెర్మయా చాప్టర్ 29 verse 11. 29వ అధ్యాయము, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క వాక్కు ఏంటంటే, యెహోవా యొక్క వాక్కు ఏంటి? రాబోవు కాలమునకు మీకు మేలు కలుగుటకై అవి మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మనకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం, మన జీవితాలకు ఒక నిరీక్షణ ఇవ్వడం కోసం, మనకి మేలు కలిగించడం కోసం దేవుడు ఆయన వాగ్దానాల ద్వారా, ఆ ప్రామిసెస్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటేనండి, ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలా మంది తప్పుటడుగులు వేసి వారి జీవితాల్లో వారు ఫెయిల్యూర్ అవుతారు కదండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన వాడు తన జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్తాడు. చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి అయితే తన చదువు మీద దృష్టి నిలిపి తన కెరియర్ని బిల్డప్ చేసుకోవాలి. అలా కాకుండా మరి తప్పుడు నిర్ణయాలకు వెళ్ళాడు అనుకోండి, తనకి భవిష్యత్తు ఏమవుతుందండి? అంత అంధకారం చీకటి అయిపోతుంది. అలాగే ప్రతి వ్యక్తి, స్టూడెంట్ అనే కాదండి, ఏ వ్యక్తి అయినా సరే ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏది మేలో దేవుని ద్వారా మనం తెలియజేయబడితే మనకు వచ్చినట్లయితే అది మనకి ఎంతో మేలు కలిగిస్తుంది.
రెండవదిగా మనం చూసినట్లయితే గాడ్ ఈస్ గివింగ్ ప్రామిసెస్ టు బ్లెస్ us. మనల్ని దీవించుట కొరకు దేవుడు ఆయన కొన్ని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే ఆ రోజు ఆయనకి దేవుడు ఏ వాగ్దానం చేశాడండి? ఆదికాండం 12వ అధ్యాయం 13 వచనాల్లో నిన్ను కాపాడి, చదవండి 12వ అధ్యాయంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా చాలండి. ఏమండి, ఈ అబ్రాహాముగా ఇంకా దేవుడు ఆయన పేరు మార్చక మునుపు అబ్రాహాముగా ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడాడు. అబ్రహామా, నీవు అనేక వంశములకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ తర్వాత ఆయన అంటాడు, ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుకల వలనే నీ సంతానాన్ని నేను వృద్ధిపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పి ముందుగానే దేవుడు ఆయన వాగ్దానాన్ని తెలియజేస్తాడు. ఒకవేళ మనం అనుకుందాం, అబ్రహాము గారికి దేవుడు ముందుగానే వాగ్దానం ద్వారా మాట్లాడలేదు, ఈ ఆశీర్వాదాన్ని తెలియచేయలేదు, అప్పుడు ఆయన ఆ దేశంలో వస్తాడా? ఇక్కడ స్పష్టంగా ఉంది, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చెప్పుచున్నటువంటి దేశమునకు నువ్వు రావాలి అని దేవుడు చెప్తున్నాడు. అదే విధంగా ఆయన ప్రామిసెస్ కూడా ఆయన చెప్తున్నాడు. ఒకవేళ దేవుడు ఆయన ప్రామిసెస్ చెప్పకపోతే అబ్రాహాము గారు తన ఇంటిని, తన వంశాన్ని, సమస్తాన్ని విడిచి వస్తాడండి. ఒకవేళ రాకపోతే ఏమవుతుందండి? ఆయన పట్ల దేవుడు జరిగించాలి అనుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదము అక్కడితో ఆగిపోతుంది. ఈ అబ్రహాము గారికి ఆ యొక్క కనాను దేశాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు ఉద్దేశించాడు. మరి ఇది ఎప్పుడు నెరవేరింది అని అంటే అబ్రహాము గారి టైంలో కాదు, అతని పిల్లల 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 కాలంలో ఇజ్రాయేలీలుగా ఉన్నటువంటి ఆ యొక్క జనాంగానికి దేవుడు కనాను దేశాన్ని ఇచ్చాడు కదండి. ఆ యొక్క ఐగుప్తు నుంచి వాడిని విడిపించి ఆ యొక్క కనాను దేశానికి దేవుడు ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఈ వాగ్దానానికి పునాది ఎక్కడ పడింది అని అంటే అబ్రహాము గారి దగ్గర పడింది పునాది. హల్లెలూయా. అక్కడ వేసినటువంటి పునాది అది మేనిఫెస్ట్ అవడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. అయినప్పటికీ ముందుగా దేవుడు తెలియచేయడం ద్వారా, ముందుగా దేవుడు వాగ్దానం ద్వారా ఆ ప్రామిస్ తెలియచేయడం ద్వారా ఆ రోజు ఆ క్లిష్టమైన నిర్ణయాన్ని ఆయన తీసుకోగలిగాడు. ఈరోజు కూడా దేవుడు ఆ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలని, వాటిని ప్రభు పాదాల దగ్గర పెట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవిచ్చినటువంటి వాగ్దానం యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు ఏ చిత్తం నిమిత్తం నాకు ఈ వాగ్దానం ఇచ్చావు? ప్రభువా, వాట్ ఈస్ యువర్ పర్పస్? నీ యొక్క ఉద్దేశం ఏంటి నాయన అని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. చివరిగా మనం చూసినట్లయితే వై గాడ్ ఈస్ గివింగ్ ప్రామిసెస్ అంటే టు రివీల్ హిస్ పర్పస్ టువర్డ్స్ us. దేవుడు ఆయన చిత్తాన్ని తెలియచేయడం కొరకు ముందుగానే ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఆనాడు మనం గమనించినట్లయితే యోసేపు జీవితంలో యోసేపు తన యొక్క చిన్నతనంలోనే కొన్ని దర్శనాలు యోసేపుకు వచ్చాయి కదండి. మరి ఆదికాండంలోనే 37వ అధ్యాయము 5 నుంచి 7 మనం చదువుకున్నట్లయితే 37వ అధ్యాయము 5 to 7 అండి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అదేమనగా మనము చేతిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకుని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని నేలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఏమండి, ఇక్కడ యోసేపు తనంతట తానే మాట్లాడట్లేదు.
ముందుగానే దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాలను బట్టి యోసేపు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, వీరందరూ పొలంలో ఉన్నారంట, ఆ చేనులో కొన్ని పనులు కడతారంట. మీకు తెలిసే ఉంటుంది, పనులు కడతారు. ఏమండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యోసేపు యొక్క సహోదరులందరూ కూడా ఆ పనులతో ఉన్నారు. ఈ యోసేపు పన ఇక నిల్చుంటే మిగిలిన అన్ని కూడా ఈయన పనకు సాగిలపడి నమస్కరిస్తున్నాయండి. ఇలాంటి ఒక కళను ఆయన కన్నాడు అన్నమాట. ఇది ఒక వాగ్దానంగా, ఒక ప్రామిస్గా దేవుడు ఇచ్చాడు. మరి ఇది నెరవేరిందా అని అంటే నెరవేరింది. సుమారు 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఈ యోసేపు ఐగుప్తు దేశ ప్రధానిగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే కరువు సంభవించిందో, ఎప్పుడైతే ఆ ధాన్యం కోసం, బియ్యం కోసం తన అన్నలందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చి వారు సాగిలపడి నమస్కరించారో అప్పుడు అది జరిగిందండి. ఇది ఎందుకు అంటే ఇదంతా కూడా టు రివీల్ హిస్ పర్పస్ టువర్డ్స్ us. దేవుడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించిన కొరకు ముందుగానే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు యోసేపుతో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. ఆనాడు అబ్రహాంతో దేవుడు ఆయన వాక్కు ద్వారా మాట్లాడాడు. ఈరోజు దేవుడు ఆయన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానాల విషయంలో, ఆ యొక్క ప్రామిసెస్ విషయంలో మనం ఎంత మాత్రం నిర్లక్ష్యపరచక వాటిని మన ప్రభు మనకిచ్చినటువంటి ఒక మేలైనటువంటి మార్గంగా మనం తీసుకుని వాటిని ప్రభు పాదాలకి మనం ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుందాం. దేవుని మహిమార్థంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, ఇదిగో నాయన, మీ వాక్యం ద్వారా, మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటపడి ఫలింపు చేయటకు సహాయం దయచేయండి తండ్రి. మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము అవి ఎన్ని అయినప్పటికీ కూడా అవన్నీ యేసుక్రీస్తు నామములో అవునన్నట్టుగానే ఉన్నాయని మీ వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్నారు. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. ఆ వాగ్దానాలు మా జీవితంలో మీరు నెరవేర్చండి తండ్రి. మా భవిష్యత్తును మేము ఏ రకంగా డిజైన్ చేసుకోవాలో, మేము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రభువా, ఆ యొక్క ప్రామిసెస్ ద్వారా, ఆ వాగ్దానాల ద్వారా మీరు మాకు తెలియజేయవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా, మాకు నిరీక్షణను, మంచి భవిష్యత్తును మాకు దయచేయవలసిందిగా తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాను వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.